ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచివేసిన రాక్షస పాలనకి ఆ చీకటి రోజులకి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ డేను బీజేపీ నాయకులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రోజును వ్యతిరేకిస్తూ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలతో 13 రోజుల పాటు రోజుకొక కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో 25 జూన్ 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ దాదాపు 18 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించిందన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులను తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎవరిని వదలకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచివేసిన రాక్షస పాలనకి ఆ చీకటి రోజులకి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న భారతదేశపు యువతరం ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా 25 జూన్ 2024 మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్టార్ ఫంక్షన్ హాల్ నాగారం మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు బీజేపీ నాయకులు వంశరాజ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు హద్దులు 25 అని చెప్పని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సభలు సమావేశాలు నిర్వహిస్తాం. దాంట్లో భాగంగానే ఇంకా లోక్సభ మొదటి రోజు నాడే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులు మరి ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని పార్లమెంట్లో అడుగుపెట్టడం, రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈరోజు నిజంగా అందరికీ చూపించడం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.